సిద్దిపేట జిల్లాలో మరో విద్యా కుసుమం విరిసింది. మండల కేంద్రమైన కొండపాకకు చెందిన అఖిలేష్ యాదవ్ సివిల్స్లో 566 ర్యాంకును సాధించాడు. పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదంటూ నిరూపించాడు అఖిలేష్ యాదవ్. 2019 నుంచి సివిల్స్ పరీక్షలకు హాజరవుతున్నప్పటికీ పట్టుదలతో ప్రయత్నించి అఖిలేష్ యాదవ్ విజయం సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు. పేరు బుద్ధి అఖిల్. నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2021లో 566 ర్యాంక్ సంపాదించాను. నా విద్యాభ్యాసం కొండపాకలోనే స్టార్ట్ అయింది. సాయి పబ్లిక్ స్కూల్లో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదివాను. తర్వాత ఫర్దర్గా విద్యాభ్యాసం రవీంద్ర హై స్కూల్ సిద్దిపేటలో అయింది. ఇంటర్మీడియట్ మాస్టర్ మైండ్స్ జూనియర్ కాలేజ్ సిద్దిపేటలో ఫినిష్ చేశాను. గ్రాడ్యుయేషన్ కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో సివిల్ ఇంజనీరింగ్ నాకు పూర్తయిపోయింది. సివిల్ ఇంజనీరింగ్ పూర్తయిపోయిన తర్వాత సివిల్ సర్వీసెస్ వైపు వెళ్తా అని మా నాన్నగారు చెప్పినప్పుడు తను నన్ను ప్రోత్సహించారు. తన ప్రోత్సాహం మరియు నా ఇంట్రెస్ట్తో నేను ఈ వైపు అడుగులు వేసినప్పుడు మొదటి 2 ప్రయత్నాలలో నిరాశ ఎదురైంది. బట్ కుంగిపోకుండా ఆ నిరాశ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని నన్ను నేను సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని ఈ 3rd అటెంప్ట్లో ఆల్ క్లియర్ చేయగలిగాను. ఇందులో ఈ ప్రిపరేషన్ జర్నీలో సెల్ఫ్ డౌట్ అనేది అందరికీ ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి సరిగా చదవలేదు, మా ఆర్థిక పరిస్థితి అంత మంచిగా లేదని అందరూ నిరాశతో ఉంటారు. బట్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీకు పట్టుదల చదవాలని ఇష్టం ఉంటే అవేవి మీకు అడ్డం కలిగించవు. అప్పటి నుంచి మా కొడుకు బుద్ధి అఖిల్ సివిల్ సర్వీసులలో 566 ర్యాంక్ రావడం జరిగింది. చిన్నప్పటి నుంచి బాగా చురుకుగా చదువుకునేవాడు. ఈ చురుకుగా చదువుకునే విద్యార్థిని ఏదో చిన్నగా చదివించి ఊరుకోకుండా మంచి సివిల్ సర్వీస్లో ఏదో ఒకటి జాబ్ రావాలని, మెయిన్స్ రావాలని అనుకున్నాము. కాకపోతే అది రాలేదు, కొంచెం వెలికి ఉంది. కాకపోతే మా అబ్బాయి చిన్నప్పటి నుంచి బాగా చదివేటోడు. దానికి అనుగుణంగా ఒకసారి ఫెయిల్ అయినా కూడా, అరే నువ్వు కుంగిపోకు, నీకు ఏం లేదు, నువ్వు అంత నిరాశపడకు, ఖచ్చితంగా నీకు వస్తుంది, నువ్వు సాధించగలుగుతావు. పేరు బుద్ధి అఖిల్. నేను యూపీఎస్సీ